రా. సాముదినా, తీసుకురా తొందరగా సూర్యాని. సూర్య, నువ్వు లిల్లీ పక్కకు రా ఒకసారి. సముద్ర, నువ్వు సూర్య పక్కకు వెళ్ళు. లిల్లీ, నీతో ఒక విషయం మాట్లాడాలి. కమ్. సామాన్య, కమ్. సముద్ర, రండి. పద, రా వెళ్దాం. లిల్లీ, ఏంటిది? నువ్వు ఆ సామ్తో సెల్ఫీ దిగడం ఏంటి? అందులో తప్పే ఉంది. అంటే ఆ సామ్ నీకు ఇప్పుడు అంత ఫ్రెండ్ అయిపోయిందా? అదేం కాదు, తను మంచిదేగా. దట్ మీన్స్ నేను బ్యాడ్ అనా? అది కాదు సామాన్య, మరేంటి? నన్ను సేవ్ చేయడంలో తను హెల్ప్ చేసింది కదా. వాట్ యు సే? డోంట్ ఫర్గెట్ లిల్లీ, ఐ ఓన్లీ సేవ్డ్. నో, తను కూడా హెల్ప్ చేసింది. నిజం ఒప్పుకోవాలి కదా. షట్ అప్. లిల్లీ, ఏంటి? అన్నయ్య అడుగుతున్నాడు, చెప్పనా? ఏమైందమ్మా? ఆ, అన్నయ్యకి మ్యాటర్ చెప్పాననుకో, ఇంకేం లేదు. నిన్ను డోంట్ టాక్ రబ్బిష్, ఓకే? నిన్నే అడిగేది. ఏంటి? ఆ, ఏం లేదన్నయ్య. ఏంటి లిల్లీ, ఎనీ ప్రాబ్లం? ఆ, ఏం లేదన్నయ్య. వచ్చే. చూడు సామాన్య, ఆ అబ్బాయితో నేను క్లోజ్గా ఉండడానికి కారణం నువ్వు. వాడితో అక్కడికి ఇక్కడికి తిప్పింది నువ్వు. వాడి గురించి తెలిసి వాడిని మర్చిపోతామని నేను అనుకుంటే, వాడు రమ్మన చోటికి వెళ్ళమని, వాడేం చెప్తే అది చేయమని ఫోర్స్ చేసింది నువ్వు. ఇవన్నీ అన్నయ్యకి చెప్పాననుకో, అప్పుడేం జరుగుతుందో తెలుసా? లిల్లీ, అసలు ఏంటి? ఆ, ఏం లేదులే అన్నయ్య. పద వెళ్దాం. అనయ్య, మీరు ఇంకిక్కడే ఉన్నారా? మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళారు? నానమ్మ వేరే పని చెప్తే వెళ్ళొస్తున్నాం. సరే గాని ఇలా నడుస్తూ కొండ మీదకి వెళ్తే ఎప్పటికెళ్తాం? సరే పదండి వెళ్దాం. సూర్య, వాట్ హ్యాపెండ్ టు యు? నేను అక్కడే ఉంటే నువ్వు వచ్చేస్తావేంటి? ఏయ్, దిస్ ఇస్ టెంపుల్. ఇక్కడ అరిచినా గోల్ చేసినా నేను అస్సలు సహించను. శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఇలా అయితే మనం కొండెక్కడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఓ పని చేద్దాం. ఏంటిదేంటిది? ఏం చేద్దాం చెప్పు. ఏంటండి? ఈ లోపే అంత దగ్గరకు రావాలా? డిస్టెన్స్ మెయింటైన్ చేయి. విల్ యు కీప్ క్వైట్? కమాన్ సూర్య, ఏం చేద్దాం చెప్పు. ఇక్కడ నుంచి కొండ పైకి ఎవరు ముందెళ్తారో రేస్ పెట్టుకుందాం. ఓకే, రెడీ? 1 2 3 గో. ఏమైంది శ్యామ్? ఏమైంది?
చూస్తున్నావుగా, కనిపించట్లా? సమంత కావాలని యాక్ట్ చేస్తుంది. కావాలని చేస్తే బ్లడ్ వస్తుందా? ఓకే, ఆ ఫస్ట్ ఎయిడ్ ఏదో మీరు చేయొచ్చు కదా. నా భార్య పడిపోయి ఉంటే అలాగే చేసేవాణ్ణి. అంటే ఏంటి? చూడు, ఇది గుడి అని, ఇక్కడ ఎలాంటి న్యూసెన్స్ చేయొద్దని ఇందాక చెప్పాను కదా. శామ్, లే, నడవగలవా? మొహమాట పడక సముద్ర, కాలు నొప్పి మరీ ఎక్కువగా ఉంటే సూర్య ఎత్తుకొని తీసుకొస్తాడు. ఇట్స్ ఓకే పద్మ వదన, ఐ కెన్ వాక్. మొహమాట పడక సముద్ర, కాలు నొప్పి మరీ ఎక్కువగా ఉంటే సూర్య ఎత్తుకొని తీసుకొస్తాడు. సూర్య, 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 సూర్య. సూర్య, ఏంటి? కాలు, ఏమైంది? కాలు, కాలుకి ఏమైంది? పెయిన్, హెవీ పెయిన్. సడన్ గా ఈ పెయిన్ ఏంటి? ఒకేసారి అన్ని మెట్లెక్కి శామ్కి మీరు సపర్యాలు చేయడం ఏంటా అని ఆవేశంగా దిగి వచ్చింది. తిరిగి ఎక్కాలంటే కష్టం కదా. అంటే కాలు బెనికిందంటారా? అంతే కదా మరి. సూర్య, డూ సంథింగ్ సూర్య. ఐ కాంట్ వాక్ నౌ. ప్లీజ్ లిఫ్ట్ మీ. నన్ను ఎత్తుకొని తీసుకెళ్ళి సూర్య. ఐ కాంట్ వాక్ నౌ. అక్క, నానమ్మ అమ్మ పెద్దమ్మల కోసం నేను స్ప్రే ఒకటి తీసుకొచ్చాను కదా, ఎక్కడుంది? ఇదిగో ఈయన దగ్గరే ఉంది. ఏమండి, ఇందాకిచ్చిన స్ప్రే ఎక్కడుంది? ఆ, ఈసారికి దీంతో గాని బాగా పనిచేస్తుంది. ఈసారికి దీంతో గాని బాగా పనిచేస్తుంది. బాగానే ఉంది. తొందరగా నడవండి. అబ్బబ్బబ్బబ్బా. హలో, ఎవరు? ఒక నిర్భాగ్యుణ్ణమ్మా. ఎవరు? నేనమ్మా జయంతి. ఓ, చీనమావయ్య గారు మీరా? ఏంటి? ఏంటంటావేంటి? ఇంటి ముందు కూర్చొని కూర్చొని కనీసం టీ ఇచ్చే నాదురు కూడా లేక ఇదిగో ఇలా బయటకు వచ్చాను. అవును, సకుటుంబ సపరివార సమేతంగా ఎక్కడికి వెళ్ళారమ్మా? అదా, అందరం కలిసి వీరభద్రస్వామి గుడికొచ్చాం కళ్యాణం చేయించడానికి మావయ్య. ఆహా, ఆ అంటే వజ్రపాటి వంశంలో హరికృష్ణ అనేవాడు ఒకడు ఉన్నాడని వాడికి చెప్దామని కనీసం గుర్తు కూడా లేదన్నమాట. ఆ, చెప్పాలని కూడా అనిపించలేదా? మాదేముంది చిన్నమావయ్య గారు, అంతా అత్తయ్య గారి ఇష్టం కదా. అవునులే. ఇంతకీ ఆ వీరభద్రస్వామి గుడెక్కడ తల్లి? అదే నాకు అర్థమైందమ్మా, నేను వచ్చేస్తాగా. ఆ ఎక్కడికెళ్ళినా వచ్చేస్తాడు. నన్ను పిలవకుండా వెళ్ళారంటే ఎందుకెళ్ళుంటారమ్మా? ఏదో జరుగుతోంది. వెంటనే వెళ్తే మొత్తం తెలిసిపోద్దిగా.
బ్రహ్మ గణాధిపతే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సీదసాదనం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీం విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవరితాం లోకైకదీపాంకురాం క్షీరోధన్వత్ప్రదేశే శుచమణి విలసత్ సైకతే మౌక్తికానాం మాలాకృత్నాసనస్తస్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరచితైర్ముక్తపీయూషవర్షైః. అమ్మా అందరూ వచ్చినట్టే కదా, ఇక కళ్యాణ కార్యక్రమం ప్రారంభించవచ్చా? ఒక్క క్షణం పంతులు గారు. నా కొడుకు పక్కన నా కాబోయే కోడలు కళ్యాణాన్ని కూర్చోవాలి. తను ఇప్పుడే వచ్చేస్తుంది. అదిగో వచ్చేసింది. అమ్మ సామాన్య రామ్మా. ఇదేంటి, ఇది దీని అవతారమును మరి ఇలాంటి బట్టలు వేసుకొచ్చిందేంటి? ఏమో సామాన్య అక్కడే నిలబడిపోయావు. రా వచ్చి సూర్య పక్కన కూర్చో. రామా కూర్చో. అమ్మా సావిత్రమ్మ గారు, ఏంటమ్మా ఇది? ఏమ్మా గుళ్ళోకి ఇలాంటి బట్టలు వేసుకురావడం తప్పు. అది చాలక ఇలా కళ్యాణానికి కూర్చోవడం ఏమిటి? ఇదెంత పెద్ద అపచారమో తెలుసా? జయంతి, ఇందాకే ఆ అమ్మాయి నా బట్టలు మార్చుకోమని చెప్పమని గట్టిగా చెప్పాను నీకు. నువ్వు అమ్మాయితో చెప్పలేదా? అంటే అత్తగారు అది నువ్వు చెప్పలేదు కాబట్టి ఆ అమ్మాయి ఇలా వచ్చింది. ఆ అమ్మాయికి మంచి చెడు అర్థం కానప్పుడు మనమే చెప్పాలి, లేకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? సూర్య, కావాలని ఇలా చేసావు కదా? నేనేం చేశాను? లంగా ఓని కట్టుకుంటే నీకిష్టం లేదని చెప్పావుగా, అందుకే నేను ఈ డ్రెస్లో వచ్చాను. జస్ట్ బికాస్ ఆఫ్ యూ. లుక్, ఫలానా డ్రెస్ వేసుకోమని నేను చెప్పానా? చెప్పలేదు కదా. అది కాదు సూర్య. సి డోంట్ పుష్ ఇట్ ఆన్ మీ. అత్తయ్య గారు అది ఏం చెప్తావు? ఇలా అందరిలోనూ పరువు పోయి తలదించుకునే పరిస్థితి కల్పించావు. అది చాలక ఇంకేం చెప్తావు నువ్వు? కళ్యాణానికి సామాన్య కూర్చుంటుందని చెప్తే సరిపోతుందా? అందుకు అనుగుణంగా అమ్మాయిని తయారు చేసి తీసుకురావాలి కదా. మన ఆచార వ్యవహారాల్ని, మన సంప్రదాయాల్ని మనమే అవహేళన చేసుకుంటే ఎలా? పైగా దేవాలయంలో. కళ్యాణం చేయించకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి అపరాధాలు మాత్రం చేయకూడదు. అమ్మా మళ్ళీ వర్జం వచ్చేస్తుంది, అది కొద్ది నిమిషాల్లోనే. ఈలోగా కళ్యాణం ప్రారంభించాలి. ఇలా అయితే ఎలా చెప్పండి? అమ్మా జయంతి, ఒక మంచి కార్యక్రమం ఏదో చేసుకుందామంటే ఎందుకు ఇలా ఆటంకాలు సృష్టిస్తున్నారు? నీకిందాకే చెప్పాను కదా, అసలు నీకు ఇదేమైనా బాగుందా? అత్తయ్య గారు ఒకే ఒక క్షణం, ఇప్పుడే తన చేత బట్టలు మార్పించి తీసుకొస్తాను. అమ్మ సామాన్య, నువ్వు ఒకసారి రా చెప్తాను. రా అమ్మా. అది లే లే అంటున్నానా? రా అమ్మా. రత్నమాల గారు, మీరు కూడా ఒకసారి రండి రండి. అమ్మా ఏంటమ్మా ఇది? ఇంతవరకు ఎక్కడ చూడలేదులా. ఇంట్లో పెళ్ళంటే ఇలాంటివి జరుగుతుంటాయి, సహజం. మరి దేవుడి కళ్యాణం విషయంలో కూడా ఈ ఆటంకం ఏంటి? ఆ పిల్లకి అలాంటి బట్టలు వేసుకురాకూడదని మీరు ముందే చెప్పాలి కదా. ఇప్పుడేంటి, ఆ పిల్ల మళ్ళీ బట్టలు మార్చుకొని వచ్చేదాకా కూర్చోవాలా? దేవుడి కళ్యాణం విషయంలో ఇలా చేస్తే కళ్ళు పోతాయి.
ఇంకొక అమ్మాయిని ఎవరినన్నా కూర్చోబెట్టి కళ్యాణం ప్రారంభించవచ్చు కదండి. ఇంకొకళ్ళు ఎవరిని కూర్చోమంటారు? ఇంకా కూర్చోడానికి ఎవరున్నారని. అదేంటి, ఆ అబ్బాయికి వరుసైన అమ్మాయిలు ఎవరూ లేరా? ఎందుకు లేరు? మా సామెతను ఉంది కదా. మా సామెతను మా అత్త కూతురే. పద్మ, ఏంటది? నానమ్మ, మన సామెతను ఉంది కదా. పంతులు గారు, వరసైన వాళ్ళు కూర్చుంటే అపచారం ఏవి కాదు కదా? అస్సలు అపచారం లేదు. అంతేకాదు, మీ వంశానికి సంబంధించిన అమ్మాయి అయితే కళ్యాణ ఫలం కూడా మీ కుటుంబానికే సిద్ధిస్తుంది. రాజీ, అమ్మాయిని వచ్చి సూర్య పక్కన కూర్చోమని చెప్పు. అది కాదత్తా, తను. నేను చెప్తున్నాను కదా, కళ్యాణ ముహూర్తం ఆలస్యం అవ్వకూడదు. తనని కూర్చోమని చెప్పు. సముద్ర, వెళ్ళు. రత్నమాల గారు, మీరు సామాన్యం తీసుకెళ్ళి సారీ మార్పించి తీసుకురండి. అసలు తప్పంతా నీదే బేబీ. ముందు నువ్వు శారీ కట్టుకొని వచ్చుంటే అసలు మనకి ప్రాబ్లమే వచ్చుండేది కాదు కదా. ఆ సావిత్రమ్మ గారితో అందరి ముందు అన్నని మాటలు అనిపించుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు కదా మనకి. ఇది కావాలని సూర్య చేసిన డ్రామా మామ్. ఈ డ్రెస్ అంటే సూర్యకి ఇష్టమని ఈ డ్రెస్ మార్చుకోలేదు. ఓకే, తనకి ఇలాంటి డ్రెస్ ఇష్టమే అనుకో. తన ముందు ఈ డ్రెస్లో ఉన్నా అట్లీస్ట్ మనం గుడికొచ్చేటప్పుడు, అది కళ్యాణం చేయించుకోవడానికి వచ్చినప్పుడు ట్రెడిషనల్గా రావాలి కదా బేబీ. ఇప్పుడు మనం అంత దూరం వెళ్ళి శారీ మార్చుకొని రావాలంటే చాలా టైం పడుతుంది. కమ్ ఫాస్ట్. ఆ రాక్షసి రాకుండా ఉంటే బాగుంటుంది. అర్థమైంది. తను రాకుండా ఉంటే శామ్ సూర్య పక్కన. అయ్యో, ఏంటమ్మా ఇది? ఏయ్, డోంట్ షౌట్. ఇది పద్ధతి కాదు. మాట్లాడకండి. అమ్మా, విఘ్నేశ్వరుడు పూజ అయిపోయింది. ఇక కళ్యాణ కార్యక్రమం ప్రారంభించడమే తరువాయి. అమ్మా, ఇంకొక 5 నిమిషాల్లో వర్జం వచ్చేస్తుంది. అయ్యో, ఏంటిది? అమ్మవారికి సమర్పించాల్సిన చీర, మొక్కుబడి చీర అలా కట్టుకుంటారు? మీకు కావాలంటే డబ్బు పాడేస్తాను. ఆ డబ్బుతో ఒక్క చీర ఏం కర్మ, 10 చీరలు కొనుక్కొని మీ అమ్మవారికి ఇచ్చుకోండి. ఏంటిది? వీళ్ళకేదో పోయే కాలం వచ్చింది, అందుకే అమ్మవారితో ఆటలాడుతున్నారు. రండి, మనకెందుకు ఏళ్లతోటి, రండి. పద. ఇంకొక 2 నిమిషాలు మాత్రమే ఉందమ్మా.
ఇప్పటికే లేట్ తొందరగా పదండి, అక్కడ పూజకి లేట్ అయిపోతుంది.